లెటర్ రాస్తావా? లవ్ లెటర్ చెప్పరా? ఇంకోసారి రాస్తావా? మధ్యలో ఎందుకు మనం లాయర్ తీసుకొచ్చింది? లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. ఎందుకు నా క్లయింట్ పట్టుకుని కొడుతున్నావు? ఈ చెత్త తన క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాశాడు. తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాయకుండా నీకు రాస్తాడా? ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడండి. లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. ఒక కాలేజ్ చదువుకున్న అబ్బాయి కూడా చదువుకున్న అమ్మాయికి లవ్ లెటర్ రాయకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి లవ్ లెటర్ తీసుకుని పళ్ళికి లించుకుంటూ నీకు ఇస్తాడనుకున్నావా? ఒక లాయర్ గా మాట్లాడు. ముందు నువ్వు పోలీస్ గా మాట్లాడు. ఏరా అమ్మాయికి లెటర్ రాసావా? ఒక్క అమ్మాయి కాదన్నా, అలా 10 మందికి రాసిచ్చాను. ఏంట్రా 10 మంది అమ్మాయిలకి లవ్ లెటర్ రాసావా? రాజా, లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. నా క్లయింట్ మీద చేయి తీయండి. అన్నా, ఆ అమ్మాయికి ఇచ్చిన లెటరు ఒక్కసారి చదివి చూడమను. అందులో ఒక్క పదం తప్పున్నా నన్ను కొట్టి చంపమను. నా తప్పేం లేకపోయినా స్టేషన్కి తీసుకొచ్చారన్నా. ఎవర్రా నీ మీద కంప్లైంట్ ఇచ్చింది? హేమ అనే ఒక అమ్మాయి. ఎక్కడుంటుంది ఇప్పుడు? కాలేజీలోనే. ఏయ్, నే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేంత వరకు అతని మీద ఎవరైనా చెయ్యి వేశారో నరికి పారేస్తాను. మీ పోలీసులకే చట్టం గిట్టాం, ఈ మాస్ రాజా కాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇదే కేసు మీద నేను వాదించడానికి కోర్టుకి వెళ్ళొచ్చు కదా? మేం కోర్టుకి వెళ్ళేటట్టయితే నిన్నెందుకయ్యా తీసుకురావటం? ఒకవేళ విధి ఆడిన వింత నాటకంలో ఈ కేసు కోర్టుకు వెళ్తే వెళ్తాం, కానీ నువ్వు రావు. ఏ? మేం కోర్టుకి వెళ్తే ముందు నీ ఫోటోకి దండేసి వెళ్తాం. చదువు. లెటర్ చదవకుండానే కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇప్పుడు చదువు. ప్రియమైన హేమకు దినేష్ రాయినది. ఇంతవరకు మా అమ్మే నన్ను చదివించింది. నెల నెల కూలి పని చేసి సంపాదించిన డబ్బు నాకు పంపించేది. 2 నెలల ముందు అమ్మ చనిపోయింది. నా కోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా నేను డిగ్రీ పూర్తి చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు 5,000 కట్టాలి. నాకంత స్తోమత లేదు. మీలాంటి ఉన్నవాళ్ళని హెల్ప్ అడుగుతున్నాను. మీరు నాకు కొంచెం సహాయం చేస్తే మీ రూపంలో మా అమ్మని చూసుకుంటాను. నీలో వాళ్ళ అమ్మని చూసుకుని నీకు లెటర్ ఇస్తే అతని మీద చూసారా? తప్పు ఎవరిదో చూసారా? ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి లెటర్ రాసాడని కంప్లైంట్ ఇస్తే చాలు, వెంటనే వాడిని తీసుకొచ్చి బట్టలోడు తీసి కుళ్ళ ఒడిచేస్తారు. ఇప్పుడు తప్పు చేసింది ఈ అమ్మాయి. నేను కూడా వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి మీద కంప్లైంట్ పెడతాను. నువ్వు వీడిని బట్టలోడు తీసి కొట్టినట్టుగానే అక్కడ మగ పోలీసులు ఈ అమ్మాయిని కూడా కొడతారా? నాకు తెలియక అడుగుతాను. మానం మర్యాద అనేది అమ్మాయిలకు మాత్రమే ఉంటుందా? మా మగాళ్ళకు ఉండదా? ఎంతైనా వాడొక మగాడు. నువ్వు పోలీస్ డ్రెస్లో ఉన్న ఆడదానివి. ముందు ఆడదానిలో ప్రవర్తించడం నేర్చుకో, ఆ తర్వాత పోలీసులో ప్రవర్తించు. ఏంటి చైన్ తెప్పేశావ్? నీకు పెళ్ళై ఉంటే తాళి కూడా ఇలాగే తెంపేసేవాడిని. రారా, అన్నా, ఇది తీసుకెళ్లి ఫీజు కట్టుకో. తీసుకెళ్ళరా. రే, వీడిని తీసుకెళ్ళు. ఇక్కడ మాస్ రాజా అని ఒకడు ఉంటాడే, ఎక్కడ్రా? ఏంటే మాస్ రాజా అని ఒక్కడా? మరి వాడేమన్నా 10 మందా? పిలవరా వాణ్ణి. రాజా అన్నా అన్నా, అటు వెళ్ళొద్దన్నా. ఆ రౌడీ పిల్ల 10 మంది జనాలు వేసుకుని వచ్చిందన్నా. ఇదే నేను నీ నుంచి కోరుకుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిలాగా సాంప్రదాయంగా ఉన్నావు. అవును, ఏదో లంగాలని ఓణీలని మా చెల్లి దగ్గర వివరాలు అడిగావంట. చెల్లెలా? అవును, నేను నా చెల్లెలు కవల పిల్లలు ఒకే విధంగా ఉంటాం. నా పేరు హేమ, తన పేరు హోమానా? అవును, నేనిక్కడే లోకల్లో చదివాను.
కానీ నా చెల్లెలు ఫారెన్ లో చదివొచ్చింది. తాను ఉన్న కల్చర్ కి స్లీవ్లెస్ షార్ట్స్ అని కాస్త మోడర్న్ గా వేసుకుంది. అది చూసి ఏదో కామెంట్ చేసావంట. అవును, ఆడపిల్ల చీర కడితే మగాళ్ళు చేతులెత్తి దండం పెడతారన్నావంట. అన్నావా? యా, నువ్వు చెప్పినట్టుగానే చెంచు లక్ష్మి చీర కట్టుకొచ్చింది. చేతులెత్తి దండం పెట్టు. మొక్కరా సరే, ఈవిడ వదిలే. బాంబే నుంచి ఒక అక్క వచ్చింది, ఆవిడికి దండం పెట్టు. ఇదిగో రాజా, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, కాజోల్, వీళ్ళందరూ సూపర్ గుంటారు. ఏమ్మా తొందరగా పిలు. అక్క, ఏంద్రా ఆలోచిస్తున్నావు? తొందరగా మొక్కు, అవతల మా ఆయన వెయిటింగ్. మీ ఆయన వెయిటింగ్. ఈ రోజు ఫిబ్రవరి 14 కదా, అయితే ఈ రోజు లవర్స్ డే కదా. అయితే లవ్ చేసే పెళ్లి చేసుకున్నాం కదా. లవ్ వస్తున్నాడు. ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు చేతులకి దండం పెడితే సరిపోదు, తుపాకీతో పెడతా. పెట్టా. అమ్మ తల్లే, మీ చెల్లి పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చినా లక్షణంగా అమ్మాయిలాగా ఉంది. నువ్వు లంగా ఓణి వేసుకొని వచ్చినా లక్షణంగా లేవు, రౌడీ దానిలా ఉన్నావు. కుమ్మేసవయ్య, నాకు నా చెల్లెలకి ఇంత కరెక్ట్ గా తేడా కనిపెట్టేసా. పెద్ద ఇంటెలిజెంట్లకి తెలుస్తుందమ్మా, అదంతా ఓ పెద్ద కళ. మీ నాన్న కూడా ఈ విషయం కనిపెట్టలేడు. మిమ్మల్ని కవల పిల్లలుగా కందా మీ అమ్మ. మమ్మల్ని కవల పిల్లలుగా. అవును, అబద్ధం చెప్పకూడదు. ఓ, హ్మ్. మీ అమ్మకు కూడా తెలియని విషయాలు ఇక్కడ నీ గురించి మీ చెల్లి గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అందుకే ఈ మాసరాజా స్టైలే వేరు. అన్నా ఒకసారి నీ స్టైల్ చూపించనా? ఒరే రాజా, ఫైర్ ని స్ప్రేలా కొడుతున్నావురా, కొద్దిగా చూసుకో, మొహం కాలద్ది. ఈ మాసరాజాకి ఫైర్ కూడా స్ప్రే లాగానే. ఎవడ్రా ఈ మాసరాజాని చిటికేసి పిలుస్తుంది? ఎవడ్రా కాదు, యవత్తి. ఆ, ఏంట్రా బంగారం, నేను ఐ లవ్ యూ చెప్పగానే ఇంట్లో నిద్ర పట్టట్లేదా? డైరెక్ట్ గా వచ్చేసావు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే రంభా ఊర్వశిలే ఊపుకుంటూ వస్తారన్నా. ఇది ఊరు పిల్ల, ఆ మాత్రం రాదా? ఇదిగో చూడు, నీతో బైక్ లో వచ్చింది నేను, నా చైన్ తెంపింది నువ్వు, మనిద్దరిని మా నాన్న దగ్గర ఇరికించింది ఆ ప్రొఫెసర్. నువ్వు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే నాకు చెప్పాలి గాని మా చెల్లికి ఎందుకు చెప్పావయ్యా? చెల్లికి చెప్పానా? అవును, తనెవరైనా ఇలా లో క్లాస్ అనుకున్నావా? హ, తను ఫారెన్ లో చదవచ్చింది. తన కల్చర్ వేరు, సంప్రదాయం వేరు. పబ్లిక్ లో ఇండీసెంట్ గా ఐ లవ్ యూ అని అరుస్తావా? నీలాంటి లో క్లాస్ గాళ్ళు తనకు ఐ లవ్ యూ చెప్పడం తట్టుకోలేక తను పాయిజన్ తాగేసింది. ఇప్పుడు తను హాస్పిటల్లో చావుతో పోరాడుతోంది. హాస్పిటల్లోనా? హలో అమ్మా హేమా, ఎక్కడున్నావు? నానా, చెల్లికి ఎలా ఉంది? చెల్లెలిక? ఏంటమ్మా నువ్వు అనేది? ఏంటి, డాక్టర్ చేతులు ఎత్తేసాడా? చేతులెత్తేయడం ఏంటమ్మా? బ్రతకడం కష్టం. నాన్న, తన చావుకి వీడే కారణమని మరణ వాంగ్మూలం తీసుకున్నావా? అది చాలు నాన్న. ఖబర్దార్, నా చెల్లెలికి ఏవైనా అయిందో నిన్ను మాత్రమే కాదు, నీతో ఉన్న చిన్న గున్న దున్నపోతులందరి చేతులకి సంకెళ్ళేసి కోట్లో నిలేసి ఉరి తీసి మీ నాలికలు బయటికి వేలాడదీంచలేదో నేను ఆ చెల్లికి. యారా రాజా, వాళ్ళ అమ్మా నాన్నకి తెలియని కాళ్ళ నీకు తెలుసు అన్నావు, నీ స్టైలే వేరని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇంటెలిజెంట్ అని చెప్పావు, ఇప్పుడేమైంది? గింటెలిజెంట్ అయింది. రే, భయమేస్తుందిరా, పోలీసులు వస్తారని. పోలీసులా? ఇది మామూలు కేసు కాదురా, సూసైడ్ కేసు. ఆడ పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోతారా. ఆడ పోలీసులా? నీకెలా తెలుసు ఆడ పోలీసులే వస్తారని? ఇది ఆడాళ్ళ కేసు మాత్రమే కాదు, మర్డర్ కేసు. వామ్మో. వస్తారు, తీసుకెళ్తారు, కుమ్మెత్తారు. ఒరే రాజా, ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వరా?
ఎందుకురా? ఇంటికెళ్ళి చెడ్డీ వేసుకొస్తాను. అన్నా అది చెడ్డీ కాదు, షార్ట్. నోర్మోయ్ బుడంకాయ్, నీకైతే షార్ట్స్ లా ఉంటుంది, రాజాకైతే చెడ్డీలా ఉంటుంది. కరెక్టేనే రాజా? ఆ, ఇప్పుడు ఇది ముఖ్యమా? ఈ కేసు నుండి ఎలా బయటపడాలో అదే ఆలోచించాలరా. అసలే నీకు ఆడ పోలీస్కి మొన్నే గొడవ అయింది. ఇప్పుడు నువ్వు దొరికావంటే బట్టలోడ తీసుకుని కొడతారు. నిన్ను కొట్టినా పర్లేదు, నీతో పాటు నన్ను కూడా ఒంగోబెట్టి కొడతారు. రేయ్, ఇందులోంచి తప్పించుకోవడానికి వేరే దారి లేదా? ఉంది, ఏంటి? వెంటనే బెయిల్ తీసుకోవాలి. ఎక్కడ్రా లాయర్ వెంకీ? వెంకీ కాదు, ఆడ బంకీ. ఆ మంకీని పట్టుకుంటేనే మంచి లాయర్ దొరుకుతాడు. ఏంటి అర్జెంటుగా బెయిల్ కావాలా? ఎందుకో ఏంటో వివరంగా చెప్పండి అయ్యా. మనోడేమో మొరటుగా ఐ లవ్ యూ చెప్పాడు, ఆ అమ్మాయేమో క్లాస్ గా పాయిజన్. ఏంటయ్యా కొత్తగా చెప్తున్నారు? లవ్ చేస్తేనే పాయిజన్ తాగేస్తారా? సాధారణంగా చెప్తే పర్వాలేదు, అన్న లవ్ చెప్పే విధానమే వేరు. అమ్మా, అలా బోడిగా చెప్తే ఎలాగయ్యా? ఆ అమ్మాయి పేరేంటి, ఆ అమ్మాయి ఊరేంటి, కాస్త వివరంగా చెప్పండి అయ్యా. అదే హేమ జ్యువెలర్స్ ఓనర్ రాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఉంది కదా, అదే వాళ్ళ రెండో అమ్మాయికి మన రాజా ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి బాగా హర్ట్ అయ్యి విషం తాగి హాస్పిటల్లో అటు ఇటుగా ఉంది. వాళ్ళ పెద్దగా ఉంటుంది కదా, అదేనయ్యా వాళ్ళ పెద్ద కూతురు. అది పోలీసు గిలిసులు బెదిరిస్తూ ఉంది. ఏ క్షణంలోనైనా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారేమోనని తమ్ముడు వణికిపోతున్నాడు. నువ్వు పంచే, తమ్ముడికి ముందు బెయిల్ ఇప్పించే. మరి మాకు పనిలో పనిగా వాళ్ళ కూడా ఇప్పించావా? సార్ మాకంటే ముందు ఈయనకి బెయిల్ తీయండి. ఎందుకంటే ఈయన పని పాట లేకుండా తిరుగుతుంటాడు. ఈయన ప్లాట్ఫామ్ లాయర్ కదా. దీనికేం తక్కువ. హలో, కూర్చో. నువ్వు ఇందాక నుంచి చెప్తున్నావే రాయుడు గారు, అతనికి ఇద్దరు అమ్మాయిలు కాదు, ఒక్కతే అమ్మాయి. సార్ మా మాసరాజా ఏమైనా తెలుగు తక్కువడా? మీరు ఏది చెబితే అది నమ్మడానికి. మీరు అనుకుంటున్నట్టు మా రాజా మామూలోడు కాదు, మహా ఇంటెలిజెంట్. కరెక్ట్గానే చెప్పానా రాజా? ఇటు చూడు, నేను ఫ్యామిలీ లాయర్ని. అంటే వీడు అనాథ లాయర్ అనుకుంటున్నావా? వదలవయ్యా, చచ్చూరుకుంటాడు. వదులు. చచ్చిపోతాడు, వదిలే. మీరు చెప్పిన రాయుడు గారు ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళకు ఫ్యామిలీ ఉంది కదా. ఉంది, అయితే ఏంటండి? 10 సంవత్సరాలుగా నేనే వాళ్ళ ఫ్యామిలీ లాయర్ని. అలా అర్థమయ్యేటట్టు చెప్పండి, అప్పుడే మా రాజాకు బాగా అర్థమవుతుంది కదా రాజా. మీరేంటనేది నాకు ఇప్పుడు అర్థమైంది. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు, ఒక రేంజ్లో చెప్పాలి. ఇది స్పీకర్ ఫోను. ఇందులో మనం మాట్లాడింది వినపడుతుంది, అవతల వాళ్ళు కూడా మాట్లాడింది వినపడుతుంది. బాగా వినండి. హలో, నేనమ్మా లాయర్ లవంగాని మాట్లాడుతున్నాను. అంకుల్ చెప్పండి అంకుల్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెక్కడున్నావు? నేను జిమ్ లో ఉన్నాను. ఏంటి అంకుల్ సడన్ గా ఫోన్ చేశారు? అదేం లేదమ్మా, ఆ రోజు నలుగురు నేసుకొని మార్కెట్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏంటి మ్యాటరు? అదెందుకులేండి, ఆ ఏరియాలో మాస్ రాజా అని ఒకడు ఉన్నాడు. నంబర్ 1 మట్టి బుర్ర. మట్టి బుర్రనా? వాడు చూడ్డానికి కామ్గా ఉంటాడు, మాటలు మొదలెట్టాడా నస అంటే నస, ఒకటే నస. ఆ మొహం ఉంది చూడు, చిప్ప మొహం. నా దగ్గర ఎవరుగా మాట్లాడాడు? నేనెవర్ని? 10 మంది సూర్యకాంతాలతో వెళ్ళి ఉతి కారేశాను. అదిరిపోయాడు బెదరుగొడ్డు. ఎంత మాట అనేసింది? ఇంకో సంగతి, నాకు చెల్లెలుంది, మేం కవల పిల్లలమని చెవిలో పువ్వెట్టా, అంతే నమ్మేశాడు పిచ్చోడు. ఇలాంటి తింగర్ ఏదోని మీరు ఎక్కడైనా చూసారా అంకుల్? ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పుడే చూస్తూ ఉన్నా. వాడే ఒక తింగరేదవా, వాడితో పాటు ఉన్నాయే కొన్ని గ్రహాలు. వాళ్ళంతా ఎవరో తెలుసా? పెద్ద కోతులు. అంకుల్, లాస్ట్ పంచ్ పోలీస్ కేసుని ఊరికి బెదిరించా. ఇప్పుడు ఆ బక్రగాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటారమ్మా? చెప్పు చెప్పు. సిటీలో ఎవడో బుర్రలేని లాయర్ ఉంటాడు కదా, అక్కడ ఉండుంటారు. ఆ తర్వాత మాట్లాడుతూ పెట్టే అమ్మా, పెట్టే. ఇదిగో లాయరు, ఇక నాకు ముందస్తు బెయిల్ అవసరం లేదు. ఆ అమ్మాయికే ముందస్తు బెయిలు, వెనకస్తు బెయిలు, ఈ ఇమెయిల్ అన్ని రెడీ చేసుకో.